శ్రీశైలం ఆనకట్ట ముందు ఏర్పడిన గొయ్యతో మొత్తం ఆనకట్ట నిర్మాణమే ప్రమాదంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆక్షేపించారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ఆనకట్ట ముందు భాగంలో భారీ గుంత క్రమంగా పెరుగుతూ ఆనకట్ట పూర్తిగా బలహీనమైపోయే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్న ఉదాసీన వైఖరిలో ఉండడాన్ని ఎత్తి చూపారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించిన మేరకే నిధులు చెల్లిస్తామని లోక్సభలో స్పష్టంగా చెప్తున్నా చంద్రబాబు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ఇటీవల పరిణామాలు చాలా ఆశ్చర్యాన్ని ఆవేదనని కూడా కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీకు తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 2009 వరదలకి యాప్రాన్ దగ్గర చాలా పెద్ద గుంట పడింది అనేది లోగడ కూడా చెప్పాను, పత్రికల్లో వచ్చిన మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 4-5 నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళు ఇది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది, వర్షాకాలం వచ్చే లోపల దాన్ని పూడ్చండి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. అదేమీ చెయ్యకపోగా, పూడ్చకపోగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళు ఇంకా ఇదివరకు జరిగిన డ్యామేజీ ఇంకా విస్తరించిందా, డ్యామ్ అడుగుకు కూడా ఇది విస్తరించుతూ ఉందా, పరిస్థితి ఏంటి అనేటటువంటిది అధ్యయనం చేయటానికి కేవలం 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేదు. మరి ఏం జరిగిందంటే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా చాలా గ్రామాల్లో పట్టణాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు వేసేసారు కదండి. కానీ మెయిన్ రోడ్లు కొంత అశ్రద్ధ జరిగింది. ఇక జగన్ వచ్చిన తర్వాత ఏదీ లేదు, అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చేస్తున్నారు, కొన్ని చేశారు కూడా, కానీ ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. నేను కూడా బోర్డుల్లో తిరిగేటప్పుడు చూశాను, ఇంకా చేయవలసి ఉండి ఆ రోడ్ల మరమ్మతులకి కొద్దిగా ఎక్కువ డబ్బు కేటాయించండి, ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగం.